వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథం. ఒక కాంపిటీషన్‌లో బెస్ట్ ఫ్రెండ్‌కి డెఫినిషన్ ఏంటి అని ఒక లైన్‌లో చెప్పమంటే, ప్రపంచమంతా నిన్నొదిలేసినప్పుడు నీతో ఉండేవాడే నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఒక పేరు తెలియని వ్యక్తి చెప్తాడు. చాలా అద్భుతం అయినటువంటి లైన్ అది. అలా మన లైఫ్‌లో కనీసం ఒక్కరినైనా సంపాదించుకోగలగాలి. ఉదాహరణకి 'ద్రౌపది', 'శ్రీకృష్ణుడు'. మహాభారతం మొత్తం కూడా డ్రమాటిక్‌గా అనిపించిన 'ద్రౌపది', 'శ్రీకృష్ణుడు' సన్నివేశాలన్నీ చాలా బావుంటాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తది. ద్రౌపది వస్త్రాభరణం ఉన్నప్పుడు ద్రౌపదికి అవమానం జరుగుతుంటే కృష్ణుడికి కన్నీళ్లు రావడం గాని, కురుక్షేత్రం జరగబోయే ముందు ద్రౌపదికి చెప్పే మాటలు గాని హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. అలా ఉండాలి ఫ్రెండ్‌షిప్ అంటే. ఇంకా 'అర్జునుడు, శ్రీకృష్ణుడు', 'నానక్ చంద్ రత్తు అంబేద్కర్', 'ఆనందుడు, బుద్ధుడు' ఇలా మన లైఫ్‌లో నిస్వార్థంగా మనకంటూ ఒకరిని సంపాదించుకోగలగాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మన చుట్టూ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఎవరు రియల్ ఫ్రెండ్, ఎవరు ఫేక్ ఫ్రెండో తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు సరిగ్గా సరితూగుతాయని నా ప్రగాఢ విశ్వాసం. అదేంటంటే, మీ దగ్గర ఒక రూ. 10,000 ఉండి, ఆ రూ. 10,000 మీరు ఖర్చు పెడుతున్నారనుకుంటే, ఆ డబ్బంతా అయిపోయేంత వరకు వెయిట్ చేసి, దగ్గరుండి ఖర్చు పెట్టించేసి, ఆ తర్వాత కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు ఫేక్ ఫ్రెండ్. అదే రూ. 10,000 నీ దగ్గర ఉండి ఖర్చు పెడుతూ ఉంటే, మామ చూసి ఖర్చు పెట్టు, వృధా ఖర్చులు చేయకు అని అనవసరమైన ఖర్చు దగ్గరుండి చేయనీయకుండా చూసుకునేవాడు రియల్ ఫ్రెండ్. ఆ తర్వాత కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా మనతోనే ఉండేవాడు రియల్ ఫ్రెండ్. ఫేక్ ఫ్రెండ్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాడు. లాక్కుంటూనే ఉంటాడు. అడుక్కుంటూనే ఉంటాడు. అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. జవాబుదారీతనంగా అసలుండడు. రియల్ ఫ్రెండ్ వాడికెప్పుడు మన అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే వాడి దగ్గర ఉన్న దాంట్లో ఎప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. ఎమోషనల్‌గా సపోర్ట్‌గా ఉంటాడు. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటాడు. ఐడియాలాజికల్‌గా సపోర్ట్‌గా ఉంటాడు. అలా ఉండి కూడా ఏమి తిరిగి ఆశించడు. అండ్ జవాబుదారీతనంగా కూడా ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే, నీ ఫ్రెండ్ బిహేవియర్ వల్ల గాని, యాక్టివిటీస్ వల్ల గాని, నీకు ఉపయోగం కలగకుండా ఎప్పుడు నష్టం జరుగుతూనే ఉంటే, వాడిని ఫేక్ ఫ్రెండ్ అంటారు. అదే నీ ఫ్రెండ్ బిహేవియర్ వల్ల గాని, యాక్టివిటీస్ వల్ల గాని, ఎప్పుడూ నీకు ఉపయోగం కలుగుతూనే ఉంటుంది. అట్‌లీస్ట్ ఉపయోగం కలగకపోయినా, నష్టం అయితే మాత్రం ఖచ్చితంగా జరగదు. వాడినే రియల్ ఫ్రెండ్ అంటారు. ఇలా కొన్ని సినారియోస్‌లో ఫేక్ ఫ్రెండ్‌కి, రియల్ ఫ్రెండ్‌కి డిఫరెన్స్‌లు తెలుసుకోవచ్చు. వన్స్ రియల్ ఫ్రెండ్ ఎవరు అని మనం తెలుసుకున్నామా, మన పంట పండినట్టే. ఇన్ కేస్ అప్పటికి మనకి రియల్ ఫ్రెండ్‌కి, ఫేక్ ఫ్రెండ్‌కి తేడా తెలుసుకోలేకపోతే, ఇంక మన కర్మ అని అనుభవించాల్సిందే. ఇకపోతే మనకెప్పుడు లాభాలు కలిగించే ఫ్రెండ్స్ ఇద్దరుంటారు. ఒకటి బుక్స్. రెండోది మిడిల్ ఏజ్ పీపుల్. బుక్స్ ఎప్పుడు మనకి లాభాలు కలిగిస్తూనే ఉంటాయి. బుక్స్ అంటే కోర్ సబ్జెక్ట్ బుక్స్ కాదు. అవి కాకుండా మిగిలి ఉండేవి. నోవెల్స్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఫినాన్షియల్ స్ట్రాటజికల్ బుక్స్ ఇలాంటివి. 'యండమూరి వీరేంద్రనాథ్' గారు ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి అనుకుంటే బుక్స్ చదువుతారట. అలా బుక్స్ చదవడం ద్వారా ఎదుటి వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుందంట. అదే ఏమన్నా చెప్పాలి అంటే పెన్ పట్టుకొని రాసుకుంటూ ఉంటారట. అలా రాయడం ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్పినట్టు ఉంటుందంట. ఒక బుక్కు ఒక జీవితం. అలా ఎన్ని బుక్స్ చదవగలిగితే అన్ని జీవితాలు మనకు తెలుస్తుంది. వాటి వల్ల మనకి లాభాలు కలుగుతాయి. నాకిష్టమైన రచయితలు 'యండమూరి వీరేంద్రనాథ్', 'గుడిపాటి వెంకటచలం' గారు, 'సుధామూర్తి' గారు. ఇకపోతే మనకి ప్రాక్టికల్‌గా లాభాలు కలిగించేది మిడిల్ ఏజ్ పీపుల్. మిడిల్ ఏజ్ పీపుల్ అంటే 40-60 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు. ఈ మిడిల్ ఏజ్ పీపుల్‌లో సక్సెస్ అయిన వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ జేస్తే, వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారో, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో, వాళ్ళు ఎలాంటి ప్లాన్స్‌ని ఎగ్జిక్యూట్ చేశారో అన్న విషయాలు చెప్తారు. ఆ విషయాలు మనం తెలుసుకోవడం వల్ల మనకు లాభం కలుగుతుంది. అదే ఈ మిడిల్ ఏజ్ పీపుల్‌లో ఫెయిల్ అయిన వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే, వాళ్ళు ఎందుకని ఫెయిల్ అయ్యారు? వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల సక్సెస్ కాలేకపోయారు? వాళ్ళు చేసిన పొరపాట్లేంటి? ఎందుకని వాళ్ళు ఇంకా సెటిల్ కాకుండా అలాగే ఉండిపోయారు? అన్న విషయాలు చెప్తారు. ఆ విషయాలు తెలుసుకొని, మనం ముందు జాగ్రత్త తీసుకొని, వాటి వల్ల మనం లాభాలు పొందవచ్చు. అందుకనే ఇప్పటి నుండి పెద్దవాళ్ళతోటి అంటే మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళతోటి సావాసం చేయడం మంచిదని నా ఉచిత విజ్ఞాన గుళిక. అలా గాకుండా రియల్ ఫ్రెండ్‌కి, ఫేక్ ఫ్రెండ్‌కి తేడా తెలుసుకోకుండా రిలేషన్‌షిప్ కంటిన్యూ జేస్తే 'జోగి జోగి' రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటది. జై భీమ్, జై భారత్.